పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఎలా చూడాలి? రైట్ మోహన్ గారు, మీరు అన్నట్టుగా ఇది ఒక రకంగా పవన్ ఆగ్రహం అని అనుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తెలంగాణకు సంబంధించి మాట్లాడటం కానీ తెలంగాణపై ఫోకస్ అనేది కొంత కంపారిటివ్లీ తగ్గింది. ఎందుకంటే అంతకుముందు ఎలక్షన్స్లో పోటీ చేయటం, ఒక్క స్థానంలో డిపాజిట్ వచ్చి మిగతా స్థానంలో రాకపోవడం, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తెలంగాణపై కొంత ఫోకస్ తగ్గించారని అనుకున్నారు. కానీ ఈ మధ్యకాలంలో వివాదం రేగటం తర్వాత చాలా పరిణామాల క్రమంలో పవన్ టార్గెట్గా అందరూ మాట్లాడుతుండడంతో అనేది ఒక ఎత్తు అయితే, పవన్ సభకి అనుమతి నిరాకరణ అనేది ఇట్ బికేమ్ ఏ బిగ్ ఇష్యూ. ఈ నేపథ్యంలో పవన్ ఏం మాట్లాడతారు, ఎలాంటి కౌంటర్ ఇవ్వబోతున్నారు, పవన్ ఆగ్రహం ఎలా ఉండబోతోంది అన్న ఉత్కంఠకు ఊతమిచ్చేలా ఈరోజు పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఒక రకంగా ఓవరాల్గా మనం చూస్తే ఆయన తెలంగాణలో రీఎంట్రీ అని ఒక పదాన్ని వాడారు. అంటే తెలంగాణలో ఎప్పుడూ ఉంటాను, ఎన్నికల్లో పోటీ చేస్తాను, తెలంగాణలో తిరుగుతా. ఇప్పుడు ఎవరైతే నాయకులు నాపై మాట్లాడుతున్నారో వాళ్ళు రాజకీయం చేయడానికి ముందే, వాళ్ళ సమస్యలపై మాట్లాడడానికి ముందే నేను తెలంగాణ చుట్టి వచ్చాను, తెలంగాణపై మాట్లాడాను అంటూ మాట్లాడారు. దాంతోపాటు రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్ళు అయినా ఇంకా ఆంధ్ర అంటూ మాట్లాడటం అనేది ఎలాంటి సంకేతం పంపుతుందన్న అంశాన్ని ఆయన ప్రస్తావించడం ద్వారా అక్కడ ఆంధ్ర తెలంగాణ విభజనకు సంబంధించి ఉన్న సెటిల్డ్ ఇష్యూకి సంబంధించి కూడా ఆయన ప్రస్తావించే ప్రయత్నం చేశారు. 4వ కీలకమైన పాయింట్ కాంగ్రెస్ని టార్గెట్ చేయటం. కాంగ్రెస్ నువ్వెవరు మమ్మల్ని రావటానికని కాంగ్రెస్ నేతలు మంత్రులు మాట్లాడుతున్నారు. మరి వైనాడ్లో రాహుల్ గాంధీ ప్రియాంక పోటీ చేయొచ్చు, అలాగే ఇందిరాగాంధీ మెదక్లో పోటీ చేయొచ్చు. కానీ జనసేన తెలంగాణలో పోటీ చేయడానికి కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది, తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. దీనిపై రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ సమాధానం చెప్పాలి. ఇది ఆయన ప్రశ్నించిన కీలకమైన అంశం. ఇండైరెక్ట్గా కాంగ్రెస్ని టార్గెట్ చేసింది. రెండో కీలకమైన అంశం ఏంటి, పవన్ కళ్యాణ్ ఉన్న ఫామ్ హౌస్ చెరువుని కబ్జా చేశారన్నది ఈ మధ్యకాలంలో కొందరు బ్లోఅవుట్ చేసిన ఇష్యూ. దానిపైన డైరెక్ట్గా ఆయన తెలంగాణ ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. ఆయన విసిరిన సవాల్ ఏంటి, నిజంగా నా ఫామ్ హౌస్ అనేది నేను చెరువును కబ్జా చేసి కనుక కట్టుకుని ఉంటే మొత్తం ఆ ఆస్తిని రాసి ఇచ్చేస్తా అని నేరుగా సీఎం రేవంత్ రెడ్డికి ఆయన సవాల్ విసిరారు. అది రెండో కీలకమైన అంశం, క్లారిటీ ఇచ్చేశారు. మూడోది, కాంగ్రెస్ పార్టీ నాయకులు నాలుక కోస్తా ఉన్నారు, ఇగోండి నా నాలుక చూపిస్తున్నానంటూ నేను సవాలుకి సిద్ధమన్న సంకేతాన్ని పవన్ కళ్యాణ్ పంపించారు. నాలుగోది, అటు రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థి కాబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి అంశాన్ని పదే పదే ప్రస్తావించడం ద్వారా ఇండైరెక్ట్గా వైసీపీకి ఒక కౌంటర్ ఇచ్చే ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేశారనుకోవాలి. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇప్పుడు నాపై మాట్లాడుతున్న నోళ్ళు ఎప్పుడైనా మాట్లాడాయా, వాళ్ళు ఎప్పుడైనా సమస్యలని లేవనెత్తారా అన్న అంశాన్ని ప్రస్తావించారు. తెలంగాణలో అనుబంధం ఉంది, తెలంగాణలో నా పోరాటం ఉంది, తెలంగాణలో ఎప్పటికీ ఉంటామని ఆయన మాట్లాడడం ద్వారా ఇక తెలంగాణలో పవన్ కళ్యాణ్ సీరియస్ రాజకీయం చేయబోతున్నారన్న ఒక బలమైన సంకేతాన్ని అయితే ఆయన పంపించారు. అసలు తెలంగాణను వ్యతిరేకించిన ఎంఐఎం సిపిఎంని ఏమనరు, తెలంగాణపై వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళని ఏమనరు. పదే పదే నన్ను మాట్లాడితే నేను ఊరుకుంటానా, నేను దేనికైనా సిద్ధం, ఎక్కడికైనా పోతానంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడటం అనేది చాలా చాలా బలమైన సంకేతమే. సరే, పవన్ కళ్యాణ్ స్ట్రాటజీస్ ఎలా ఉంటాయి, రేపు తెలంగాణ ప్రజలు ఆయన్ని ఏ రీతిలో ఆదరిస్తారా ఆదరించారా అనేది పక్కన పెడితే, తాజా పరిణామాల నేపథ్యంలో రీఎంట్రీ అని పవన్ కళ్యాణ్ మాట్లాడటం కానీ, అలాగే కాంగ్రెస్ పార్టీని అటాక్ చేయటం కానీ, తన ఆస్తులపైన తన వ్యక్తిగత జీవితం పైన మాట్లాడుతున్న వాళ్ళని దేనికైనా సిద్ధమన్న సంకేతం పంపడం కానీ, ఇవన్నీ చూస్తున్నప్పుడు ఓవరాల్గా పవన్ తెలంగాణలో కూడా సై అంటే సై అనటానికి సిద్ధమయ్యారు, మరో ఫైట్కి సిద్ధమయ్యారు అన్న స్పష్టత అయితే చాలా స్పష్టంగా ఉంటుంది. ఖచ్చితంగా ఈరోజు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల పైన కాంగ్రెస్ పార్టీ మంత్రులు కానీ కాంగ్రెస్ నేతలు